రాళ్ళు తీసినట్టు కాదు, గుంతలాగా ఉన్నట్టు ఉంది. మరి ఈ గుంత అసలు అది ఎందుకు తీశారా ఏంటి అర్థం కాలేదు. వజ్రాల వేటగాళ్ళు ఇంత దూరం వచ్చారా అనిపిస్తుంది. వచ్చారంట, వస్తే ఈ ప్రాంతంలో తిరిగితే మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే అలాంటి ప్లేస్ అన్నమాట ఇది. పలికిన రాళ్ళులా కనపడుతున్నాయి అన్నీ కూడా. శుభ్రంగా కడగాలి ఇంకా వీటిని. మట్టిలో ఉంది అయితే. లోపల మట్టి పోసుకొని చూడండి ఎలా ఉంది అది. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం అయితే మరొక కొత్త ప్లేస్ అనమాట ఇదంతా కూడా. అసలు మంచి మంచి స్టోన్స్, మంచి మంచి రాళ్ళు దొరికే ప్లేస్ అనమాట. అసలు చూడండి ఎలా ఉన్నాయో, కుప్పలు కుప్పలుగా ఆరబోసినట్టుగా. అసలు నల్లరెబ్బ రాళ్ళు, పాలవంచి రాళ్ళు, కాలిపోయిన రాళ్ళు, ఇలా అన్ని రకాల జాతి రాళ్ళు అయితే మనకు అసలు పిచ్చి పిచ్చిగా కనపడుతున్నాయి అసలు. మరి చూద్దాం ఈ ప్లేస్లో మనకి ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూద్దాం. మనం పల్నాడు జిల్లా కారంపూడికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం అనమాట. అసలు మరీ దారుణంగా ఉంది ఈ ప్లేస్ అయితే. అంటే ఎక్కువగా చెట్లు తక్కువగా ఉండి రాళ్ళు ఎక్కువగా ఉన్న ప్లేస్ అనమాట. రాళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు కాదు, ఇట్లా పెద్ద పెద్ద రాళ్ళలో సన్న సన్న రాళ్ళు కుప్పలు ఎక్కువగా ఉన్న ప్లేస్ లాగా కనపడుతుంది ఇదంతా కూడా. అసలు చూడండి మొత్తం అసలు ఈ కుప్ప అటెత్తుకుదామా ఇటెత్తుకుదామా మళ్ళీ ఇటెత్తుకుదామా అన్నట్టుగా ఉందన్నమాట. చూడండి ఆ గడ్డ మాత్రం సపరేట్గా కనపడుతుంది వైట్ కలర్లో. అట్లాంటి ప్లేస్లోనే ఎక్కువగా వెతకాలి, చూడాలి. ఇదంతా కూడా మనం ఎతికే ప్లేస్ అనమాట. ఇక్కడ కూడా ఎవరో గుంతలాగా తీశారు. మరి ఈ గుంత ఎందుకు తీశారో అర్థం కాలేదు. అక్కడ రాళ్ళు తీసినట్టు కాదు, గుంతలాగా ఉన్నట్టు ఉంది. మరి ఈ గుంత అసలు అది ఎందుకు తీశారా ఏంటి అర్థం కాలేదు. వజ్రాల వేటగాళ్ళు ఇంత దూరం వచ్చారా అనిపిస్తుంది. వచ్చారంట, వస్తే ఈ ప్రాంతంలో తిరిగితే మాత్రం వదిలిపెట్టరు. ఎందుకంటే అలాంటి ప్లేస్ అనమాట ఇది. అసలు మరీ దారుణమైన ప్లేసు. చూద్దాం ఈ గుంత ఎందుకు తీశారు, ఈ గుంతలో తీయడానికి గల కారణం ఏంది. ఇక్కడ ఏమన్నా ఇడైతే మంచి వైట్ కలర్లో బాగా రాళ్ళు అయితే, కొన్ని రాళ్ళు అయితే మెరుస్తున్నాయి. మరి అలాంటి రాళ్ళు ఏమన్నా కనిపించాయా వీళ్ళకి, ఎందుకు వాళ్ళు ఇక్కడ మట్టి తీశారు అనేది మనం అయితే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. చూడండి రాళ్ళు ఎలా ఉన్నాయో, అసలు ప్యూర్ వైట్ కలర్లో రాళ్ళు అయితే మెరుస్తున్నాయి అనమాట. మరి ఇక్కడ ఎందుకు గుంతలాగా తీశారు, ఎవరు తీసి ఉంటారబ్బా. కానీ ఒక్కటే తీశారు, ఇక్కడ ఏమీ లేవు. గుంతలు చాలా జాగ్రత్తగా కూడా. గుంతలో ఎందుకు తీయాల్సి వచ్చింది, రాళ్ళు ఏమన్నా క్రిస్టల్స్ ఏమైనా ఉన్నాయా. క్రిస్టల్స్ అయితే లైట్గా మెరుస్తున్నాయి కొన్ని. ఇక్కడ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో, ఉడికిపోయిన రాళ్ళు, నల్లరెబ్బ రాళ్ళు, పాలవంచ రాళ్ళు. ఎవరు నాయన, ఏంది రాళ్ళు. కోణాలు కోణాలు కలిగిన రాళ్ళులా కనపడుతున్నాయి అన్నీ కూడా. శుభ్రంగా కడగాలి ఇంకా వీటిని. అన్ని సూదుముకురాలు ఉన్నాయి గడ్డ మీద ఎక్కువగా. సూదుముకురాలు నేను వదిలేసిపోయారా. ఇక్కడైతే ఒక రాయి అయితే మట్టిలో ఉంది, గోల్డ్ కలర్లో మెరుస్తున్నట్టుగా ఉంది. ఇది ఏందో రాయి. శుభ్రంగా కడగాలి రాయినైతే.
లోపల మట్టి పోసుకొని చూడండి ఎలా ఉంది ఇది. ఈ గడ్డ అంతా కూడా అదొక రకంగా ఉంది. వాళ్ళకి వజ్రం దొరికిందంటారా? వజ్రం దొరికితే మరి ఈ చుట్టుపక్కల వదిలిపెట్టేవాళ్ళు కాదు నాకు తెలిసి. ప్లేస్ అంతా కూడా అసలు మరీ దారుణంగా వైట్ కలర్ రాళ్ళు చూడండి, పాల వంచి రాళ్ళు, నల్ల రెబ్బర్ రాళ్ళు, అన్ని రకాల జాతి రాళ్ళు అయితే కనబడతా ఉన్నాయి. అంతా కూడా వెరైటీగా ఉంది. ఎందుకు ఇస్తున్నారు ఇది? తోమేసి వదిలేసిపోయారు. ఈ గడ్డ అంతా కూడా ఏదైనా సరే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఇదిగా ఉంది. చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే వెతకాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి, ఇలాంటి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ ఉన్నాయి. ఇదంతా కూడా ఎతుకుదాం, చూద్దాం, ట్రై చేద్దాం.